గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేడు మిత్రులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఆరోగ్యమే మహాభాగ్యం. యోగమే ఆ ఆరోగ్యానికి శాశ్వత మార్గం. యోగయే జీవన మార్గం, ఆరోగ్యమే ఆనందమయం. యోగయే జీవన మార్గం. వేదకాలము నాటిది యోగా, సూర్యోదయముతో సాగును యోగా. యోగా ఒకరోజు చేసే అటువంటి కార్యక్రమం కాదు, జీవితాంతం ఆచరించే సంస్కారం. ఎవరైతే నిత్యం యోగా చేస్తారో వారి ఆరోగ్యం ఎంతో చక్కగా ఉంటుంది. అందుకే మనం నిత్యం యోగా చేద్దాం, ఆరోగ్య భారతాన్ని నిర్మిద్దాం, ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలుద్దాం. మరి ఈ యోగా ఎందుకు చేయాలి, యోగా చేయడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. మనము ప్రతిరోజు నిద్ర లేచినప్పటికి కూడా మన మనసు ఇంకా ఎంతో ఆందోళనలోనే ఉండిపోతుంది. ఎందుకంటే మనకు బాహ్యంగా ఎన్నో సమస్యలు, ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, అధిక రక్తపోటు, మధుమేహం, ఉబకాయం ఇలా నేడు చాలామందిని వెంటాడుతున్నటువంటి సమస్యలు. ఆ జీవన విధానానికి భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వరమే యోగా, యోగం. యోగా అంటే కేవలం శరీరాన్ని ఉంచడం మాత్రమే కాదు, శరీరం, మనసు, శ్వాస, ఆత్మ ఈ నాలుగింటి మధ్యన సమన్వయాన్ని కల్పించే మహత్తరమైనటువంటి సాధనమే యోగా. మన ప్రాచీన ఋషులు వేల సంవత్సరాల క్రితమే యోగం ద్వారా ఆరోగ్య రహస్యాన్ని ప్రపంచానికి అందించారు. ఈరోజు ప్రపంచంలోని వందలాది దేశాలు, లక్షలాది మంది ప్రజలు యోగని తమ జీవితంలో భాగంగా చేసుకున్నారు. ఎందుకంటే యోగా శరీరాన్ని బలపరుస్తుంది, మనసును ప్రశాంతత చేస్తుంది, ఆలోచనలకు స్పష్టతనిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నడుము నొప్పి, మెడ నొప్పి, కీళ్ళ సమస్యలు, ఒత్తిడి, నిరాశ వీటిని తగ్గించడంలో యోగం ఎంతో సహాయపడుతుంది. యోగం అంటే కేవలం ఆసనాలేనా? ఆసనాలు మాత్రమే కాదు, దాంతోపాటుగా మంచి ఆహారం, మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన, సహనం, క్రమశిక్షణ ఇవన్నీ కూడా యోగలో భాగాలే. యోగం మనకు నేర్పేది పోటీ కాదు, సమతుల్యత, వేగం కాదు, వివేకం, అహంకారం కాదు, ఆత్మజ్ఞానం. అందుకే ప్రతి సంవత్సరం జూన్ 21ని ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నారు ప్రపంచమంతా. ఈరోజు మనం ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. ప్రతి ఒక్కరం ప్రతిరోజు కేవలం 20 నుంచి 30 నిమిషాలు యోగాకి కేటాయిద్దాం. ఆరోగ్యాన్ని సంపాదించుకుందాం, మనశ్శాంతిని పొందుదాం, సంతోషకరమైన జీవితాన్ని నిర్మించుకుందాం. ఎందుకంటే ఔషధం రోగాన్ని తగ్గిస్తుంది, యోగం రోగం రాకుండా కాపాడుతుంది. అందుకే యోగా ఒకరోజు చేసే కార్యక్రమంగా కాకుండా జీవితాంతం ఆచరించే సంస్కారంగా నిర్మించుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అందుకే మనమందరము యోగా చేసి ఆరోగ్యంగా ఉందాం. మిత్రులందరికీ మరొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం. మీ వనజ బలుసాని.